స్తుతి చేస్తే ఏమైందట, ఇక్కడ శత్రువు మీద జయం వచ్చేసింది. స్తుతి చేయడం వల్ల ఎరికో గోడలు కూలిపోయినాయి. స్తుతి చేయడం ద్వారా అపవాది పారిపోయింది. హల్లెలూయా. స్తుతి చేయడం ద్వారా పౌలు శిలల యొక్క సంఖ్యలు బొండలన్నీ కూడా ఏమైనాయి, తెంచబడ్డాయి. హల్లెలూయా. మరి ఎలాగున్నారు ఈ చెరసాల్లో? పౌలు శిలలు ఎలాగున్నారంటే చెరసాల్లో బొండ వేసి సంఖ్యలు వేసి బాగా కొట్టి గుద్ది ఆ రూమ్లో పడేశారు వారిని. ప్రైజ్ ది లార్డ్. అలాంటి సమయంలో వారు ఏం చేస్తున్నారు? అయ్యా బాబా అని వారు మూలుగలేదు ప్రియులారా. హల్లెలూయా. ఏం చేశారు? వాళ్ళు ఏం మూలుగలేదు, వారు ఏమి ఏడవలేదు. స్తుతి చేస్తే దేవుడు కరుణిస్తాడేమో, ఇదే మహా ఆనందము భాగ్యమని వారు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి కలిగిన గాయములను బట్టి, సంఖ్యలను బట్టి వారు ఏం చేస్తున్నారో చెరసాల్లోనే స్తుతి ధూపం వారు వేశారు. హల్లెలూయా. నువ్వు వేస్తావా? మనకు జ్వరం వస్తే రాము, ఎవరన్నా వస్తే రాము, మనం ఏదైనా సమస్య వచ్చిందంటే రాము, ఏదైనా ఫంక్షన్ ఉందంటే వారం రోజులు ఇక తీసుకొని సిద్ధరి కప్పుకొని ఇంట్లో ఉంటారు. మాకు చాలా పనులు ఉన్నాయి, తీరదయ్య గారు మాకు మరి ఎట్లా మేము రాము అంటారు. రాకపోతే ఎవరికి ప్రాబ్లం? నీవే రక్షణ మార్గానికి అడ్డుగట్టగా నీవే ఉంటున్నావు. దేవుడికి స్తుతి యాగం అర్పించేవాడు ఎలాగ ఉంటున్నాడట? దేవుని మార్గము, దేవుని రక్షణను సిద్ధపరచుకుంటున్నాడట. హల్లెలూయా. ఈ పౌలు శిలలు దేవుని స్తుతించడం ద్వారా వారికి ఏమైంది? రక్షణ కలిగింది, కాపాడబడ్డారు వారు. ప్రైజ్ ది లార్డ్. యెహోషాపాతు స్తుతించడం, ఆరాధించడం ద్వారా ఏమైంది? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ సారథ్యంలో కూడా వారు ఏం చేశారు? వారికి ఉన్న అడ్డు గోడలన్నీ కూడా కేవలము స్తుతించడం ద్వారా. హల్లెలూయా. ఇక్కడ దావీదు స్తుతిస్తే సౌలు రాజుకి క్షేమం వచ్చేసింది, బాగుపడ్డాడు. నువ్వు స్తుతిస్తే నీ అనారోగ్యం పోవునుగాక. నీ స్తుతిస్తే నీ ఇంట్లో ఉన్న అనారోగ్యము, దరిద్రం అంతా కూడా యేసు నామములో పోవునుగాక. నీ శత్రువు పారిపోవునుగాక. మీకు విడుదల వచ్చునుగాక.